చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నవి చాలా స్ట్రాంగ్ ఇంప్రింట్ అయితే ఉంటదండి మన బ్రెయిన్ మీద. నాకు ఎక్కడ బీచ్ చూసినా మా బాపట్ల బీచ్ అయితే గుర్తుకొస్తూ ఉంటది. అండ్ ఏ ఊరెళ్ళి బీచ్ చూశాను అంటే, ఇదేం బీచ్ ఆఫ్టర్ ఆల్ మా బాపట్ల బీచ్ ఉండేది ఎంత అద్భుతంగా ఉంటదనుకున్నావు అనేసి ఒక స్టోరీ చెప్తాను మా అమ్మాయికి. సో, ఇప్పుడు మా వారికి, మా అమ్మాయికి అర్థమైపోయిందండి. నేను ఏ బీచ్‌తోనూ సాటిస్ఫై అయితే అవ్వను. ఐ విల్ స్టార్ట్ కంపేరింగ్ ఇట్ విత్ బాపట్ల బీచ్ అని. కానీ ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. ఎన్ని అద్భుతమైన బీచెస్ చూసినా నాకెందుకు అంత హ్యాపీనెస్ రాదు. అదే చిన్నప్పుడు ఆ బాపట్ల బీచ్‌లో ఏవి ఫెసిలిటీస్ ఉండకపోయినా చాలా ఆనందం ఉండేదండి. ఎందుకంటే అప్పుడు అందరూ మామయ్యలు, కజిన్స్, అత్తలు అందరితో కలిసి యాస్ ఎ ఫ్యామిలీ వి యూజ్డ్ టు గో అండ్ వీ యూజ్డ్ టు ఎంజాయ్ ఎ లాట్. అప్పుడు ఏ లగ్జరీస్ ఉండేవి కాదండి. కానీ మనుషులందరూ చుట్టూ ఉండేవాళ్ళు. అందుకని ఆ మెమరీస్ అలా ఉండిపోయినాయి. ఇప్పుడు ఎంత ఎక్స్‌పెన్సివ్ ఆర్ ఎంత బ్యూటిఫుల్ వెకేషన్‌కెళ్ళినా మనుషులు కొరవైపోయారండి. ఎంతసేపు మన న్యూక్లియర్ ఫ్యామిలీ వరకే మనం ఉంటాం తప్ప మనుషులతో టైం స్పెండ్ చెయ్యం కదా! సో, ఆ లోటైతే ఎప్పటికీ ఉంటదండి మనకి.